నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఈడీ రైడ్ ఎక్కడ జరిగినా దాని మరుసటి రోజా లేదంటే ఒక వారం 10 రోజుల్లో అసలు ఏం జరిగింది, వారింట్లో ఏం దొరికింది అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక లేఖపత్రాన్ని విడుదల చేస్తారు. అది సహజంగా అందరి విషయాల్లో జరిగేది. కానీ కొంతమంది మీద ఈడీ రైడే జరగదు. కొంతమంది మీద ఏదో భయపెట్టడానికి నామమాత్రాన ఈడీ రైడ్లు జరుగుతాయి. సరే, ఈ విషయాన్నంతా ఎందుకు చెప్తున్నానంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన ఈడీ రైడ్ జరిగి సరిగ్గా సంవత్సర కాలం ముగిసింది. ముందుగా ఆయనకు ఫస్ట్ యానివర్సరీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈడీ రైడ్ జరిగిన సంవత్సర కాలం అయినప్పటికీ వాస్తవానికి ఎందుకు ఈడీ రైడ్ చేసిరు, అతని ఇంట్లో ఏం దొరికింది, లేదంటే తప్పుడు సమాచారం కొద్దీ పోయి ఆడ ఈడీ రైడ్ జరిగిందా, లేదంటే ఈడీ రైడ్లో ఏమైనా బయటపడ్డాయా అనే విషయాలు అయితే బయట పెట్టలేదు ఇప్పటివరకు. ఎందుకోసం, ఎవరి అవసరాల కోసం ఈడీ రైడ్ చేసిరు, ఎవరి సంతోషం కోసం ఈరోజు ఈడీ రైడ్ విషయాన్ని ఇంతవరకు కూడా బయటకు పెట్టలేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటివరకు దానిపైన ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈడీ రైడ్లో ఏమైనా దొరికినాయా, ఏం దొరకకపోతే మరి ఎందుకు ఈడీ అధికారులు ఆ విషయాన్ని బయటకు పెట్టలేరు? ఇక్కడ అనేక ప్రశ్నలు తెరపైకి వస్తూ ఉన్నాయి. సంవత్సర కాలం అవుతూ ఉన్నప్పటికీ ఇంకా కాంగ్రెస్లోనే కొనసాగుతూ బీజేపీకి కోవర్ట్గా పనిచేస్తూ ఉన్నాడా? సంవత్సర కాలం దాటినప్పటికీ ఇప్పటికీ బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడా? బాంబులు వేలుతాయని చెప్పేసి గతంలో చెప్పిండు. మరి ఎవరింట్లో బాంబులు వేలబోతూ ఉన్నాయి, ఎవరు పటాసులు కాల్చబోతూ ఉన్నారు అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవైపు ఎవరు కాంగ్రెస్లోకి రాబోతూ ఉన్నారో ఆ ఇంటిమేషన్ను ముందుగానే బీజేపీకి చేరవేస్తూ ఉన్నాడని చెప్పేసి మరో సమాచారం వినిపిస్తూ ఉంది. ఆ కథంలో కూడా రాఘవ కంపెనీలు కావచ్చు, ఇంకా అనేకమైన కంపెనీలను కాపాడుకోవడానికి ప్రభుత్వంలో కొనసాగుతూనే బీజేపీకి మద్దతుగా ఉంటా ఉన్నాడు అని చెప్పేసి ఇంకొక వాదన వినిపిస్తూ ఉంది. మరి ఏది అవాస్తవం, ఏది వాస్తవం ఎట్లా తెలవాలి? ఇటు రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ఈడీలు కూడా నేడు అధికారులకో లేదంటే నాయకులకో అమ్ముడు పోతూ ఉన్నారని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ప్రశ్నలు వెలువెత్తుతూ ఉన్నాయి. వాస్తవాలను బయట పెట్టాల్సిన ఈడీ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో ఎందుకోసం అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా సంవత్సర కాలం దాటుతూ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసింది. ఆ ఫైల్ను ఇప్పటి వరకు తెరపైకి తీసుకురాలేదో ఖచ్చితంగా ఈడీ అధికారులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ఈడీ రైడ్ తర్వాత ఎందుకు నోరు మెదపకుండా అణిగి ఉంటా ఉన్నాడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల ముందు నువ్వు ఖచ్చితంగా పత్తిత్తువా లేదంటే మంచోడివా అని చెప్పేసి పరమాత్ముడు కూడా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ప్రజల అందరి ముందు మీ జీవితాన్ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం అనేది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఉండదు. మరి ఈడీ అధికారులతోటి ఎట్లాంటి ఒప్పందాలు జరిగినాయి? ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అనేక లోనలొడారం పైన పడారం అన్నట్టుగా లోపల అనేక పంచాయతీలు అయితే ఉన్నాయి. ఓవైపు రేవంత్ రెడ్డి తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డికి సహకరించక మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. మరి బీజేపీకి లొంగిపోయాడని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా బీజేపీ తరఫున పోటీ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసిండు. ఆ ప్రయత్నాలు చివరి వరకు కూడా జరిగినాయి. కానీ ఏదో ఒకటి కొన్ని కంపెనీలు ఉన్నాయి మనకు, ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే ఎట్లా అని చెప్పేసి కాంగ్రెస్లోనే కొనసాగిండు అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో అటు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వలేకపోతూ ఉంది? దాన్ని ఎందుకు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు? నిజంగా ఈడీ అంటే ఈడీ అధికారులు కేవలం రాజకీయ నాయకులు చెప్పినట్లు వింటారా అనే ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఈడీ అంటే రాజ్యాంగబద్ధంగా నడవాలంటారు. మరి నిజంగానే రాజ్యాంగబద్ధంగా నడిస్తే ఎందుకోసం అని చెప్పేసి కేవలం కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు లేదంటే ఎంపీల పైనే జరుగుతూ ఉంది, అటు బీఆర్ఎస్ పైన జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎంఐఎం మీద ఒక ఈడీ రైడ్ జరగలేదు. ఇప్పటి వరకు ఒక బీజేపీ అధికారి పైన ఈడీ రైడ్ జరగలేదు. ఇప్పటి వరకు ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారో వాళ్ళపైన ఈడీ రైడ్లు జరగట్లేదు. దీంట్లో ఆంతర్యం ఏంది? కొన్ని చోట్ల సరే కాంగ్రెస్ మంత్రి పైన ఈడీ రైడ్ చేసిరు, ఆ విషయాన్ని ఇప్పటివరకు బయటకు పెడతలేరు. దేనికోసమని? ఇది ప్రపంచం మర్చిపోతే ఏదో 2 రోజులు అడావిడి చేయాలి, మీకు కావాల్సిన సమాచారాన్ని, మీకు కావాల్సిన ఆర్థిక వనరులను, మీకు కావాల్సిన వ్యక్తులను మీ వైపు మలుపుకొని ఇక ఈడీ రైడ్ను పక్కదారి పట్టిస్తే ఇక మనల్ని అడిగేటోడు ఉన్నాడు, సంవత్సరం దాటిపోయింది ఇప్పటివరకు ఎక్కడ ఊసేయలేదు, ఇంకెవరు అడుగుతలే అని చెప్పేసా?
ఖచ్చితంగా ప్రతిదానికి యానివర్సరీలు ఉంటాయి. ఖచ్చితంగా సంవత్సర కాలం నిండాక ప్రజాక్షేత్రంలో మరోసారి వాళ్ళ ముందు పెట్టే ప్రయత్నాలు చేస్తాం. దొంగను దొంగ అని చూపించాలి, దొర అని చూపించాలి. నిజంగా అందులో తప్పిదాలు జరగలేవు, అందుకే మీరు కామ్గా వెళ్ళిపోయారు అనుకుందాం. మరి ఎందుకని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను ఏ తప్పు చేయకుండా నా ఇంటి మీదకి ఈడీ రైడ్ జరిగింది, నేను మంచోడిని, నేను ఎట్లాంటి తప్పు చేయలేను, ఈ ఈడీ పైన నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను, ఇంకేదో చెప్పాలి కదా. ఆయన ఎందుకు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేకపోయిండు? అంటే నిజంగానే లోపాయికార ఒప్పందాలు జరిగిన తర్వాత ఈడీ పైన ఒకవేళ మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఫైర్ అవుతారో, సీరియస్ అవుతారో, బీజేపీ చెప్పినట్టు వినదో అని చెప్పేసి భయంతో ఆ ఈడీ రైడ్ జరిగిన అంశాన్ని అటు పొంగులేటి మర్చిపోయిండు, ఇటు ఈడీ అధికారులు మర్చిపోయారు. కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. దొంగలను ఖచ్చితంగా శిక్షించాల్సిందే. పొంగులేటి దొర అయితే ఖచ్చితంగా ఆయనను సత్కరించాల్సిందే. ఈడీ క్షమాపణ చెప్పి సరే మాకు తప్పుడు సమాచారం ద్వారా మీ ఇంటిపైన రైడ్ వచ్చినామని చెప్పాలి. ఒకవేళ నిజంగా దొంగ అయితే శిక్షించి చర్లపల్లి జైలుకు పంపిస్తారో, తిహార్ జైలుకు పంపిస్తారో అది మీ చేతిలో పని. ఎందుకని చెప్పేసి కేవలం కొంతమందిని ఎంచుకుంటా ఉంది. ఎందుకని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోతూ ఉన్నాడు? ఎందుకని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు? ఏదేమైనప్పటికీ వీటన్నిటిలో ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. మీరు మర్చిపోవచ్చు కావని మీ విషయాలను ప్రజలు ఎప్పటికీ గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పకపోతే చెప్పేసే వరకు మీ వెంబడ పడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంవత్సర కాలం నిన్న ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ మరో సంవత్సర కాలంలో పైన మీరు శిక్షకు గురి కావాల్సిందే తప్పు చేస్తే. ఒకవేళ శిక్షించకపోతే అంటే మీరు తప్పు చేయకపోతే ఖచ్చితంగా మీరు దాని నుండి విముక్తి పొందాల్సిందే. కానీ ఏదో ఒకటి ప్రజల ముందు మాత్రం ఖచ్చితంగా నిగ్గు తెలుసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. ఎందుకంటే ఈడీ రైడ్ అంటేనే రాజ్యాంగబద్ధంగా అని చెప్పేసి పదే చెప్తూ ఉంటాం. దాంట్లో జరిగినటువంటి తప్పిదాలను మీరు బహిరంగంగా ప్రజల ముందు, మీడియా ముందు ప్రెస్ నెట్ ద్వారా మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గతంలో చూసిన అనేక మంది విషయంలో ఈడీ రైడ్లు జరిగినాయి. ప్రతి ఒక్కరి ఈడీ రైడ్ విషయంలో మరుసటి రోజు లేదంటే వారం 10 రోజుల్లో ఏదో ఒకటి సరే వాస్తవాలు ఏదైనా దొరికితే దొరికింది స్వాధీనం చేసుకున్నామని, ఏం దొరకకపోతే దొరకలేదని చెప్పేసి చెప్పే సందర్భాలు ఉండే గతంలో. మరి ఎందుకని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ విషయంలో మాత్రమే ఎక్స్క్యూజ్ చేస్తురో ఇటు ఈడీ అధికారులు చెప్పాలి. ఇక బీజేపీ ఎందుకంటే ఈడీతో మాకేం సంబంధం అని చెప్తారు. సరే చెప్పారో పక్కన పెడితే మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ ఎందుకని చెప్పేసి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంది? నిజంగానే నాయకులను మీ వైపు మలుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? లేదంటే మీరే కావాల్సి చేపించి మీకు కావాల్సిన ఒప్పందాలు చేసుకొని వాళ్ళని మళ్ళీ విముక్తుల్ని చేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అవాస్తవాలను ఖచ్చితంగా మనం వాళ్ళ నాయకులకు ఓటు రూపంలో వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంవత్సర కాలం ముగిసినందుకు మరోసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.